ఒక ఊరంతా కూడా దయ్యాలే అనే టైప్లో అయితే ఉంది. చూస్తుంటే మాత్రం థియేటర్లో ఆడియన్స్ని మాత్రం ఒక ఆట ఆడుకుంటాడు డైరెక్టర్ అని తెలుస్తూ ఉందన్నమాట. ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న ట్రైలర్ దేని గురించి అంటే మాత్రం ఊరు పేరు భైరవ కోన. అదేనండి, సందీప్ కిషన్ గారు నటించిన మూవీ అనమాట. సందీప్ కిషన్ గారు, కావ్య తాపర్ గారు, వర్ష బొల్లమ్మ గారు నటించారు. చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా అయితే చూపిస్తూ ఉన్నారు ట్రైలర్ని మాత్రం. ఏదో గరుడు పురాణంలో 4 పేజీలు మిస్ అయ్యాయి, అదే ఈ ఊరు అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారనమాట. కర్మ సిద్ధాంతాన్ని దేవుడు కూడా మార్చలేడు అనే టైప్లో. అంటే కర్మ సిద్ధాంతం అంటే నథింగ్ బట్ సింపుల్. ఏంటి అంటే ఏదైనా మనం చేస్తే దానికి ఆపోజిట్గా రిజల్ట్ వస్తుంది కదా. అంటే మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అంటూ ఉంటారు కదా. దీన్నే కర్మ అంటూ ఉంటారనమాట. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి అని చెప్పి. సో దాని కాన్సెప్ట్ బేస్ మీదే తీస్తూ ఉన్నారు అని తెలుస్తుంది మూవీ. కాకపోతే మాత్రం చూస్తున్నంతసేపు ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మనకి చాలా యూనిక్గా ట్రై చేశారని చెప్పొచ్చు. తెలుస్తూ ఉంది ట్రైలర్లోనే. సో డిఫరెంట్గా అయితే ఉంది కాన్సెప్ట్. కాకపోతే సందీప్ కిషన్ గారికి ఎక్కువ మూవీస్ అయితే రావట్లేదు. మంచి టాలెంటెడ్ యాక్టరే. సో తెలిసిందే కదా, చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్కి తెలుగులో ఛాన్సెస్ రాక వాళ్ళు తమిళ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో స్టార్డమ్ని అయితే పొందుతూ ఉన్నారు. ఆల్రెడీ విక్రమ్ గారి విషయంలో కూడా అప్పుడు అలాగే జరిగింది. సో మరి సందీప్ కిషన్ గారినైనా ఇక్కడే ఉంచుతారా లేదా అటు వెళ్ళిపోతారనేది మనం చూడాలి. సో ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే మెయిన్ ఏంటి అంటే మాత్రం భూమి గురించి అని తెలుస్తుంది. ఏదైతే ట్రైలర్ లాస్ట్లో డైలాగ్ ఉందో, నువ్వు ఇదంతా చేసింది భూమి గురించే కదా అనే టైప్లో అయితే మనకి లాస్ట్లో ఒక డైలాగ్ వచ్చింది. సో దాని ప్రకారం అయితే మాత్రం భూమి గురించి సందీప్ కిషన్ గారు కష్టపడుతున్నారు అని తెలుస్తూ ఉంది. అలాగే ఒక ఫ్యాంటసీ టైప్లో చూపిస్తూ ఉన్నారు. ఈ డైరెక్టరే ఇంతకుముందు మనకి ఎక్కడికి పోతావు చిన్నవాడా అని చెప్పి నిఖిల్ గారితో కూడా మూవీ తీసున్నారనమాట. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లు తీస్తూ ఉంటారు. మరి ఈ మూవీ కూడా అలాగే ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. యాక్టర్స్ అయితే చాలామందే ఉన్నారు, నటీనటులు. సో యూనిక్గా ఉంచడంతో పాటే మనకి భయంగా కూడా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు చివరి వరకు. అయితే మాత్రం లాస్ట్లో మాత్రం స్టార్స్, ఆ డాట్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మనకి మంగళవారం అని చెప్పి మొన్న ఒక సినిమా వచ్చింది మన పాయల్ రాజ్పూత్ గారిది. సో అందులో కూడా ఆవిడకి సీతాకోచిలకలు వస్తూ ఉంటాయి అనమాట. మరి ఆ టైప్లోనే ఈయనకి కూడా ఏదైనా డిసీజ్ టైప్లో ఉందా అనేది అయితే మాత్రం మనం చూడాల్సిందే. అంటే అంటారు కదా ఫోబియా టైప్లో ఉంటాయి అని చెప్పి. సో అలాంటిది ఏదైనా ఉందా, లేదు అంటే మాత్రం ఆయన మొత్తం క్లియర్ చేసిన తర్వాత అలా ఆయనకు కనబడిందా ఊరు అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మరి అసలు ఆ కళ్ళు కానీ అవి ఊరంతా దయ్యాల్లాగే చూపిస్తూ ఉన్నారు. ఏ సందులో వెళ్ళినా, ఏ రోడ్డు మీదకి వెళ్ళినా మీదకి వస్తున్నట్టయితే చూపిస్తున్నారు అనమాట. అలాగే కొన్ని గ్రాఫిక్స్ చూస్తూ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో టాలీవుడ్ కూడా గ్రాఫిక్స్ అనేది అచీవ్ చేయగలుగుతున్నారు. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటి అంటే వర్ష బొల్లమ్మ గారు ఉన్నారు కదా. సో ఆవిడైతే మాత్రం ఎప్పుడు క్యూట్గా లేదా లవబుల్గా ఉంటూ ఉంటారు. కానీ ఈ ట్రైలర్లో ఒక్కసారిగా మెడ ఇలా గుచ్చి ఫైట్ చేస్తూ ఉంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. కాకపోతే ట్రైలర్లో రివీల్ చేశారు కానీ మూవీలో అది మెయిన్ హైలైట్ సీన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అందించారని చెప్పొచ్చు. అలాగే కావ్య తాపర్ గారు వరుస పెట్టి మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు టాలీవుడ్లో. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఆవిడ ఫామ్లోకి వస్తారేమో అనే టైప్లో అయితే ఉందంటే నెక్స్ట్ వరుసగా మూవీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మూవీ రిలీజ్ అయిన తర్వాతే చెప్పగలం. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. కాకపోతే ఏదో పాడుపడ్డ ఇంటి టైప్లో అయితే చూపిస్తూ ఉన్నారు మనకి. అంటే సందీప్ కిషన్ గారు, కావ్య తాపర్ గారు నడుచుకుంటూ ఆ లోపలికి వెళ్తున్నట్టు, అక్కడ సాయి కుమార్ గారి బ్రదర్ ఉంటారు కదా, నెగిటివ్ షేడ్స్ చేస్తూ ఉంటారు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో ఆయన ఒక అమ్మాయిని బుజ్జగిస్తున్నట్టయితే ఉందన్నమాట. అంటే వాళ్ళు చేసిన దానివల్ల ఏదైనా మొత్తం ఊరంతా ఎఫెక్ట్ కొట్టిందా, లేదు అంటే సందీప్ కిషన్ గారిని ఎందుకు చంపాలనుకుంటుందా ఊరంతా కలిపి, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఆయన క్లియర్ చేయడానికి రావటం వల్ల ఊరంతా ఏకమై ఆయన్ని చంపుతున్నారా. సో ఇవన్నీ కలిపి అయితే మనకి ట్రైలర్లో క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నారు. సో మూవీ రిలీజ్ అయ్యాక ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.